అందరికీ నమస్కారం. ఇవాళ మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ శ్రీ సుభాష్ శర్మ గారు మనతో ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. శ్రీమాత్రేనమండి. గురుగారు, డిసెంబర్ మాసంలో కన్యా రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి? గ్రహస్థితి ఎలా ఉంది? ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే బాగుంటుంది అంటారు? తప్పకుండా తెలియజేస్తాను. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమ ప్రకృత్యై భద్రాయై నిహతాం ప్రణతాస్మిత. ఈ యొక్క కన్యారాశి వారికి జన్మస్థానం నందు కేతు సంచరిస్తున్నాడు. అలాగే తృతీయ స్థానం నందు బుధుడు, చంద్రుడు, రవి సంచరిస్తున్నాడు. చతుర్థ స్థానంలో శుక్రుడు సంచారం. ఈ గ్రహాల యొక్క కాంబినేషన్ వల్ల ఈ యొక్క కన్యారాశి వారికి అద్భుతమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. అలాగే మంచి జ్ఞానంతో, మంచి తెలివితో, సత్ప్రవర్తనతో కలగజేస్తూ ఉంటారు. ఈ డిసెంబర్ మాసంలో వాళ్ళకంటూ మంచి తెలివితో, బుద్ధితో, చాకచక్యంతో మంచి ధనాన్ని సంపాదిస్తూ ఉంటారు. విదేశీ ప్రయాణాలు చేస్తూ ఉంటారు. వీలైనంత వరకు మంచి విందులు, వినోదాలలో ఎక్కువగా పాలు పంచుకుంటారు. ఫ్రెండ్ సర్కిల్ పెరిగేటటువంటి అవకాశము, కొత్త వాళ్ళ పరిచయాలు పెరిగేటటువంటి అవకాశాలు వీళ్ళకి ఏర్పడుతూ ఉంటాయి. అలాగే వీళ్ళకు తృతీయ స్థానంలో రవి, చంద్ర, బుధుడు యొక్క సంయోగం వల్ల వీళ్ళకున్నటువంటి అవకాశాలు తానంతట తానే తమ కాళ్ళ దగ్గరికి వచ్చి పడతాయి. అంటే వాళ్ళు చేసే వృత్తిరీత్యా కావచ్చు, పనిరీత్యా కావచ్చు, ఆరోగ్యరీత్యా కావచ్చు, మంచి లాభదాయకమైనటువంటి జీవితాన్ని గడిపేటటువంటి అవకాశాలు ఉంటాయి. జన్మస్థానంలో కేతు ఉండడం వల్ల వీళ్ళకు కన్యారాశి వారికి ఏంటంటే జ్ఞాపక శక్తి పెరుగుతూ ఉంటుంది. అలాగే దైవారాధన మీద, దైవ భక్తి మీద చిత్తశుద్ధి పెరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే కన్యారాశి వారికి కన్యారాశిలోనే కేతు సంచారం ఇప్పుడు జరుగుతుంది కాబట్టి ఈ కేతు సంచారం వల్ల వాళ్లకు దైవభక్తి, దైవారాధన పెరిగి ఆ భగవంతుని నమ్ముకుంటే అన్ని రకాలుగా మంచి జరుగుతుంది అనేటటువంటి సత్ప్రవర్తన కలిగేటటువంటి అవకాశము ఈ కన్యారాశి వారికి ఏర్పడుతూ ఉంటుంది. అలాగే కుటుంబం పట్ల మంచి మర్యాదతో ప్రవర్తిస్తూ ఉంటారు. చెడు స్నేహాలను, చెడు సాంగత్యాలను దూరం చేసుకునేటటువంటి లక్షణాలు ఏర్పడతాయి. అలాగే వీళ్లకు మంచి ఆలోచన పరంగా, మంచి చాకచక్యపరంగా జీవితంలో డబ్బు సంపాదించాలి అనేటటువంటి ప్రేరణ పెరుగుతూ ఉంటుంది. డబ్బు సంపాదించి కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి, అలాగే సంఘంలో గౌరవంగా, మర్యాదగా బ్రతకాలి అనేటటువంటి ఆలోచన దృక్పథంతో ఈ యొక్క కన్యా రాశి వారికి అన్ని రకాలుగా లాభదాయకంగా ఉంటూ ఉంటుంది. అలాగే వీళ్లకు ముఖ్యంగా కన్యా రాశి వారికి ఏంటి అంటే గనక వ్యయస్థానంలో రాహు సంచారం చేస్తున్నారు. వ్యయస్థానంలో రాహు సంచారం వల్ల డబ్బులు అధికంగా ఖర్చు అయ్యేటటువంటి అవకాశాలు ఉంటాయి. వీలైనంత వరకు ఖర్చును తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. వృధా ప్రయాణాలకు కానీ, వృధా ఖర్చులు లాంటివి కానీ చేసుకోకూడదు. డబ్బును సంపాదిస్తూ మీరు సేవింగ్స్ చేసుకోవడం ద్వారా మీకు భవిష్యత్తు తరాల్లో మీ యొక్క జీవితం చాలా అద్భుతంగా గడుస్తుంది. మీరు ఎప్పుడు సంపాదించింది అప్పుడే ఖర్చు పెట్టారు, లేదు దాన్ని ఏదో రకంగా మనం వినియోగిద్దాము అని అనుకోకుండా డబ్బుని వీలైనంత వరకు జాగ్రత్తగా దాచుకునే ప్రయత్నం చేస్తే భవిష్యత్తులో మీ కుటుంబానికి ఎలాంటి కష్టము, నష్టం రాకుండా మీ జీవితం చాలా అద్భుతంగా గడిచిపోతుందండి. గురుగారు, వైవాహిక జీవితం అలాగే సంతాన పరంగా ఎలా ఉండబోతుంది? లేక ఇబ్బంది పడుతూ ఉంటారు. కన్యారాశి వారికి సంతాన పరంగా చూసుకుంటే రాబోయే డిసెంబర్ మాసంలో మంచి శుభవార్త వినే అవకాశం ఉంటుంది. నూతనంగా వివాహమైనటువంటి వారికి మంచి సంతాన యోగం కలుగుతూ ఉంటుంది. అలాగే వివాహం కానటువంటి వారికి కూడా వివాహ యోగం కలిగేటటువంటి అవకాశము కన్యారాశి వారికి ఈ డిసెంబర్ మాసంలో ఏర్పడుతూ ఉంటుంది. కనుక మంచి శుభవార్త వింటారు. వివాహం కాని వారికి వివాహం అవుతుంది. సంతానం కానిటువంటి వారికి సంతాన యోగం కలిగేటటువంటి అవకాశం కూడా ఈ యొక్క డిసెంబర్ మాసంలో కన్యా రాశి వారికి చాలా తప్పకుండా ఏర్పడుతుందండి. అనుకోని ప్రయాణాలు వీళ్ళకి ఏమన్నా ఆస్కారం కనిపిస్తుంది? అలాగే విద్యార్థులు విదేశీ చదువుల కోసం ప్రయత్నిస్తూ ఉంటారు, అటువంటి వారికి ఎలా ఉండబోతుంది? విదేశీ ప్రయాణాల కోసం ప్రయత్నించేటటువంటి వారు ఎవరైతే వారికి చిన్న చిన్న ఆటంకాలు, ఇబ్బందులు అనేటివి ఉంటూ ఉంటాయి. దాన్ని అధిగమించి మీరు ప్రయత్నం చేస్తే గనక తప్పకుండా విదేశాలకు వెళ్ళే అవకాశం ఉంటుంది. మీరు చదువు కోసం వెళ్ళడానికైనా, వృత్తిరీత్యా వెళ్ళడానికైనా, లేదా డబ్బులు సంపాదిద్దామని వెళ్ళడానికైనా మీకు అనువైనటువంటి సమయం డిసెంబర్ మాసము. డిసెంబర్, జనవరి 2 మాసాలు మీకు కలిసి వస్తాయి కాబట్టి తప్పకుండా మీరు వెళ్ళే అవకాశం, అక్కడ స్థిరపడేటటువంటి అవకాశం కూడా ఈ యొక్క కన్యా రాశి వారికి చాలా స్పష్టంగా ఏర్పడుతుందండి. గురుగారు, కన్యా రాశి వారికి పెట్టుబడుల పరంగా ఏం సూచిస్తారు? ఏ రంగాల్లో పెట్టుబడులు సూచిస్తారు? కన్యా రాశి వారికి పెట్టుబడులు పెట్టాలి అని అంటే గనక కన్యా రాశి వారికి నీటి రంగం మీద, అంటే ఈ యొక్క వాటర్ దాని మీద పెట్టవచ్చు. అలాగే ఈ యొక్క కిరాణా షాపుల మీద, పాల ఉత్పత్తి కేంద్రాల మీద, అలాగే ఈ ఐస్ క్రీమ్ షాపులు ఉంటాయి దాని మీద, అంటే చిన్న చిన్న వ్యాపారాలు పెట్టాలి అంటే కనుక ఇలాంటివి కిరాణా షాప్ కానీ, లేదా ఐస్ క్రీమ్ షాప్స్ లాంటివి కానివ్వండి, పాల ఉత్పత్తి కేంద్రాలు కానివ్వండి, లేదు అని అంటే కనుక బంగారం మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టినా కానీ వీళ్ళకు చాలా మంచి భవిష్యత్తు అనేటటువంటిది ఏర్పడుతుందండి. శుభకార్యాలు జరగడానికి ఏదైనా ఆస్కారం కనిపిస్తుందా కన్యా రాశి వారికి ఈ మాసం? కన్యా రాశి వారికి శుభకార్యాలు అనేటటువంటి చేస్తూ ఉంటారు. కానీ అనుకున్నంత పెద్దది కాకుండా వాళ్ళ స్తోమతకు తగినట్టుగా తప్పకుండా ఈ కన్యా రాశి వారి ఇంటి యందు శుభకార్యాలు జరగడం కానివ్వండి,
కానివ్వండి, విందులు వినోదాల్లో పాలు పంచుకోవడం కానివ్వండి, కొత్త వాళ్ళ పరిచయాలు ఏర్పడడం కానీ ఇలాంటివి తప్పకుండా జరిగే అవకాశం ఈ డిసెంబర్ మాసంలో కన్యా రాశి వారికి ఏర్పడుతుందండి. గురుగారు, ఎప్పటి నుంచో కొన్ని కోర్టు సమస్యలు భూ కబ్జాలకు గురైన వారు ఉంటారు. అటువంటి వారికి ఉపశమనం లభించే అవకాశం నాకు అనిపిస్తుంది. తప్పకుండా లభిస్తుందండి. ఈ యొక్క డిసెంబర్ మాసంలో కన్యా రాశి వారికి కోర్టు సమస్యలున్నా, లేదు అంటే పోలీస్ స్టేషన్ వ్యవహారాలున్నా, ఆస్తి గొడవలున్నా, ఏదున్నా ఈ డిసెంబర్ మాసంలో తప్పకుండా వీళ్ళు పరిష్కరించుకోగలుగుతారు. బికాజ్ ఏంటంటే వీళ్ళకు కన్యా రాశి అందే కేతు సంచారం చేస్తున్నాడు కాబట్టి జన్మమునందు కేతు సంచారం అనేటటువంటిది జ్ఞానకారకము, మోక్షకారకం. మోక్షం అంటే దైవం మీద ఎక్కువ ఆరాధన కలిగించడానికి మోక్షకారకుడు అంటాం. అలాగే కేతు జ్ఞానకారకుడు అని చెప్పడం జరిగింది. జ్ఞానం అంటే ఏంటి? ఏది సరైనటువంటి నిర్ణయము తీసుకుంటే మన జీవితం హ్యాపీగా ఉండగలుగుతుంది అని తీసుకోవడానికి కేతు కారణమవుతాడు. కాబట్టి ఈ కేతు యొక్క అనుగ్రహము చేత మంచి సరైనటువంటి నిర్ణయం తీసుకొని అన్ని ఇబ్బందుల నుంచి మనం ప్రశాంతంగా ఉండాలి అని ఆలోచన తీసుకునేటటువంటి విషయంలో ఈ కన్యా రాశి వారు ఈ డిసెంబర్ మాసంలో చాలా ముందు వరుసలో ఉంటారు. కాబట్టి కన్యా రాశి వారికి అనుకున్నటువంటి పనులన్నీ కూడా సకాలంలో పూర్తయిపోతాయి. పెండింగ్ అనేటటువంటి పనులే ఉండవు. వీలైనంత వరకు విద్యారంగంలో ఉన్నటువంటి వారికి, వివాహం కావాల్సినటువంటి వారికి తప్పకుండా అనుకున్నటువంటి విధంగా లాభదాయకమైనటువంటి జీవితాన్ని గడుపుతూ ఉంటారండి. ఉద్యోగస్తులకు కూడా ఎలా ఉండబోతుంది గురుగారు? అంటే ఎప్పటి నుంచో ఉద్యోగం రావట్లేదు అనుకుంటారు. అలాగే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ట్రాన్స్ఫర్స్ కావచ్చు, హైక్స్ కావచ్చు, ఉద్యోగస్తులకు ఎలా ఉండబోతుంది ప్రత్యేక? తప్పకుండా వీళ్ళు ఇప్పుడున్నటువంటి పరిస్థితులు అయితే ట్రాన్స్ఫర్స్ పెట్టుకుంటే ట్రాన్స్ఫర్స్ జరిగేటటువంటి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. ఉద్యోగం లేనటువంటి వారికి ఉద్యోగ అవకాశాలు వచ్చేటటువంటి అవకాశం కూడా ఈ డిసెంబర్ మాసంలో ఏర్పడుతూ ఉంటుంది. అలాగే వీళ్ళకు ఉన్నటువంటి అర్హతకు తగినట్టుగా ఈ యొక్క డిసెంబర్ మాసంలో తప్పకుండా ఉద్యోగ ప్రయత్నాలు చేసుకోవచ్చు, ట్రాన్స్ఫర్స్ పెట్టుకోవచ్చు. గవర్నమెంట్ రంగంలో ఉన్నటువంటి వారికి తప్పకుండా మంచి లాభదాయకమైనటువంటి జీవితం అంటే ప్రమోషన్స్ రావడం కానీ, ఇంక్రిమెంట్లు పెరిగేటటువంటి అవకాశం కానీ తప్పకుండా ఏర్పడేటటువంటి అవకాశం ఈ డిసెంబర్ మాసంలో ఈ కన్యా రాశి వారికి ఏర్పడుతుందండి. స్టాక్ మార్కెట్లోను, రియల్ ఎస్టేట్లోను పెట్టుబడి పెట్టడానికి ఇది సరైన సమయం అంటారా కన్యా రాశి? కన్యా రాశి వారికి చాలా అద్భుతమైన సమయం చెప్పుకోవచ్చు. అంటే స్టాక్ మార్కెట్ అని చెప్పుకోవచ్చు. అలాగే వీళ్ళకు ఉన్నటువంటి పరిస్థితుల రీత్యా వీళ్ళకి ఇప్పుడు ఉన్నటువంటి దాంట్లో స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టవచ్చు, రియల్ ఎస్టేట్ రంగంలో ఇన్వెస్ట్మెంట్ పెట్టవచ్చు, బంగారం మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టవచ్చు. అలాగే వీళ్ళు డబ్బు ఉంది అని అనుకుంటే కనుక వీలైనంత వరకు భూమి మీద కానీ, బంగారం మీద కానీ ఇన్వెస్ట్మెంట్ పెడితే వాళ్ళు పెట్టినటువంటి పెట్టుబడికి తప్పకుండా డబ్బులు వచ్చేటటువంటి అవకాశము ఈ కన్యా రాశి వారికి ఏర్పడుతుందండి. గురుగారు, ఎటువంటి రెమెడీస్ చేసుకోవడం ద్వారా కన్యా రాశి వారికి మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంటుందంటారు? కన్యా రాశి వారికి మంచి పరిష్కార మార్గం అంటే శివారాధన మంచి పరిష్కారమైనటువంటి మార్గం కనుక ఈ యొక్క శివారాధన చేసుకోవడం ద్వారా వీళ్ళకు ఒక స్ఫటికలింగం ఇస్తాను. ఈ యొక్క కార్తీక మాసంలో తేదీ 29వ తారీఖు రోజున మాస శివరాత్రి రోజున సహస్ర స్ఫటికలింగార్చన శివపార్వతుల కళ్యాణం చేస్తున్నాం. కాబట్టి ఈ కన్యా రాశి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా స్ఫటికలింగం ఇస్తాను. ఆ స్ఫటికలింగాన్ని మీ ఇంట్లో పెట్టుకొని ఎవ్రీడే పూజ చేసుకునే ప్రయత్నం చేయండి. పూజ అంటే అర్థం ఏంటి? మీరు ఉదయం స్నానం చేసిన వెంటనే ఆ స్ఫటికలింగాన్ని ఒక పల్లెల్లో పెట్టుకొని దాని మీద ఓం నమ శివాయ అనుకుంటూ గంగాజలాన్ని పోస్తూ దానికి అభిషేకం చేసుకునే ప్రయత్నం ద్వారా మీ దారిద్ర్యము, మీ కష్ట నష్టాలన్నీ కూడా దూరం అయిపోయి మీరు సుఖంగా సంతోషంగా జీవించడానికి ఆ యొక్క మార్గము శివారాధన మీ జీవితాన్ని ఉన్నతమైనటువంటి స్థానంలో కూర్చోబెడుతుంది. కాబట్టి ఈ శివారాధన చేసుకునే ప్రయత్నం చేయండి, శుభము లాభము కలుగుతుందండి. దైవారాధన విషయంలో ఒక మంత్రం చెప్తారా కన్యా రాశి వారికి? కన్యా రాశి వారికి శివుడికి సంబంధించినటువంటి మంత్రం చెప్తాను. ఓం హర శంభో మహాదేవ విశ్వేశ అమరవల్లభ శివశంకర సర్వాత్మన్ నీలకంఠ నమోస్తుతే అనేటటువంటి మంత్రం చదువుకోండి. దాని ద్వారా వీళ్ళకి శుభము లాభము కలుగుతాయండి. డిసెంబర్ మాసంలో కన్యా రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి, అలాగే వీరు చేసుకోవాల్సిన పరిహారాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు గురుగారు.